మానవుడు తన జీవితములో భగవంతుడు ప్రసాదించినటువంటి 24 గంటలు రోజు నిడివిలో మానవుడు తన ఆలోచనలో, తన తలంపులో, తన క్రియలలో శుభం చేస్తాడా అశుభం చేస్తాడా అని అంటే, ప్రతి మానవుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 3వ అధ్యాయం రోమాపత్రిక 23వ వచనం చెబుతుంది. ఏ భేదము లేదు అంటే కులము, ప్రాంతము, మతము, తత్వము, భాషా భేదము ఏదీ లేదు అని అర్థం. అయితే మనం 3 మతాలు అంటే హిందూ మతము కానీ, ఇస్లాము కానీ, క్రైస్తవ్యము కానీ, ఈ 3 మతాలు చెబుతున్న సత్యం ఏమిటంటే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా జన్మన జాయతే శూద్రః అన్నారు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా జాగృతావస్థలో, స్వప్నావస్థలో తెలిసి తెలియక అపరాధములు చేసుకుంటూ ఉన్నాడు మానవుడు. అయితే మానవుడు తన జీవితంలో తెలిసి చేసినా తెలియక చేసిన అపరాధం అనేది దేవుని నుండి మనిషిని విడదీసింది, వేరు చేసింది. అందుకే వేమన మహర్షి అంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎందుకు, బాండశుద్ధి లేని పాకం ఎందుకు, చిత్తశుద్ధి లేనటువంటి పూజలు ఎందుకు అని వేమన మహర్షి ఏనాడో తన శతకంలో చెప్పుకున్నాడు. ఈనాడు మానవుడు తన జీవితంలో దైవ సన్నిధికి వెళుతున్నాడు కానీ ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు, చిత్తశుద్ధి లేకుండా దైవ పూజలు చేస్తూ ఉన్నాడు. అందుకే మానవుడికి దేవునికి మధ్య ఉన్న ఆ వైరం, పాపం అనేటువంటి వైరం మనిషిని దేవుడికి దూరం చేసేసింది. వైరం తీసుకొచ్చింది పాపం. అందుకని మనిషి చనిపోయిన తర్వాత, అంటే పాపముతో చనిపోయిన తర్వాత 3 మతాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా మానవుడు, ఇస్లాం మతస్థులు చెబుతారు దోజక్ అనేది ఒకటి ఉంది, శిక్షాస్థలం. గరుడ పురాణములో హైందవం చెబుతుంది, గరుడ పురాణం ప్రకారంగా రౌరవాది నరకం అనేది ఉంది. అలాగే క్రైస్తవులు చెబుతారు బైబిల్లో నరకం అనేది ఒకటి ఉందని. 3 మతాలు చెబుతుంది ఒకటే, మనిషి చనిపోయిన తర్వాత నరక శిక్ష ఉంది మానవుడికి. ఆ నరక శిక్ష నుండి మనిషి తప్పించుకోవాలి అని అంటే యజ్ఞములు, యాగములు, పుణ్యకర్మలు చేయాలి అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. కానీ పుణ్యకర్మ మనం చేస్తే పాపం పోదు, భగవంతుడు చేస్తే పాపం పోతుంది. ఏమిటి ఆ పుణ్యకర్మ? ఆ పుణ్యకర్మ ఏమిటి అంటే, పరిశుద్ధుడైనటువంటి భగవంతుడు ఆయన ఉన్న లోకము నుండి ఈ మట్టి లోకానికి, మనుషులు ఉన్న ఈ లోకానికి అవతరించి వేదం చెప్పినట్లుగా యజ్ఞ పశువుగా ఆయన బలైపోతే, పురుష సూక్తములో ఉన్నట్లుగా బ్రహ్మదేవుడు తనకు తాను యజ్ఞము చేసుకోవాలని చెప్పినట్లుగా దేవుడి లోకములో యజ్ఞమైపోతే, యాగమైపోతే, తన పరిశుద్ధమైనటువంటి ప్రాణాన్ని బలిదానం చేసుకుంటే, ఆ బలిదానము వల్ల, ఆయన చేసినటువంటి యజ్ఞము వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి మానవునికి పాప బంధంలో నుండి విడుదల కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ఆ విధంగా ఈ లోకములో యజ్ఞమైనటువంటి, యాగమైనటువంటి, తన ప్రాణాన్ని బలిదానము చేసుకున్నటువంటి ఆ పరాత్పరుడు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి ఒక్క దేవుడు ఒక్క అవతారం ఎత్తి తన ప్రాణాన్ని బలిదానం చేసుకున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఒక కులానికి, ఒక మతానికి,
చెందినది కాదు సత్యం. సత్యం అనేది అన్ని మతాలకు, అన్ని కులాలకు చెందినది. ప్రపంచంలో ఉన్న అందరికీ చెందినది సత్యం. ఆ సత్యమే దేవుడు చిందించిన రక్తము ద్వారా పాపముల నుండి మనిషికి విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఆ విధంగా తన ఆత్మను యజ్ఞం చేసుకుని మనిషిని పాపబంధంలో నుండి విడిపించినటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటారో, సిలువలో కార్చిన రక్తమునందు విశ్వాసం ఉంచుతారో, నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి పాపక్షమాపణ కలుగుతుంది, మోక్ష సిద్ధి లభిస్తుంది. కాబట్టి ఈ దినమున నా ప్రియమైనటువంటి సాకోడేరు గ్రామంలో ఉన్న అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు, ధన్యులవుతారు. ఆత్మశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడుండి ఆ లోకానికి మనందరం వెళతాం. ఇట్టి కృప ఆ పరమాత్ముడు యేసుక్రీస్తు అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, విశాఖోడేరు ప్రాంతములో ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టఫలాలు దీవించండి, పాప బంధంలో నుండి విడుదల అనుగ్రహించండి, మోక్ష సిద్ధిలోనికి నడిపించండి. ప్రభువా, నువ్వు రెండవసారి వస్తున్నావు. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుని పరలోక రాజ్యమునకు సిద్ధపడినట్లు మీరు సహాయం చేయమని, ఎవ్వరూ నశించి నరకానికి వెళ్లకుండా కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.